సో మనం ఎన్నో సందర్భాల్లో సర్ప్రైజ్కి లోన్ అవుతుంటాం, ప్లీజెంట్గా ఫీల్ అవుతాం, అన్ప్లీజెంట్గా ఫీల్ అవుతుంటాం. వీటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం కొన్ని ఫ్రేజెస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అవేంటి? ఫస్ట్ వన్ ఈజ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, కాజల్ ఆన్ సీయింగ్ హెర్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్, హూ ఈజ్ ది స్ట్రేంజర్, ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఈస్ మీ. సో అద్దంలో తను కాజల్ చూసుకుంటూ ఉండగా, ఇది నేనేనా, ఎవరో కొత్త వాళ్ళే కనిపిస్తున్నారే, ఇది నేనే, ఇంత బాగున్నాను, నన్ను నేను నమ్మలేకపోతున్నాను అని తనేమో తన యొక్క ఆశ్చర్యాన్ని, ఎక్స్క్లమేషన్, సర్ప్రైజ్ని తను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందనమాట. సో బై యూజింగ్ ఐ కాంట్ బిలీవ్ టు షో ఆర్ ఎక్స్ప్రెస్ సర్ప్రైజ్ ఆర్ ఎక్స్క్లమేషన్ in this sentence by causal. So the next one is oh no. So here for example, you think you put your money safely in the cupboard but cannot find it now. Oh no, I thought I had left the money in the cupboard. సో నువ్వు మనీని సేఫ్గా కబోర్డ్లో పెట్టాను అనుకుంటున్నావు, కానీ అది ఇప్పుడు కనిపించటం లేదు, దొరకటం లేదు. ఓ నో, ఏమయ్యాయి, పోయాయా అని. కానీ ఈ కబోర్డ్లో నేను పెట్టానే డబ్బులు, ఓ నో లేవు అని నీ యొక్క సర్ప్రైజ్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షోయింగ్ ఎక్స్క్లమేషన్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్టర్ ఐ కాంట్ బిలీవ్ అండ్ ఓ నో. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ వండర్ఫుల్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ వండర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, కాజల్ on seeing her reflection in the pond, wonderful, the magic works even without the sunshade. కాజల్ తన యొక్క రిఫ్లెక్షన్ని పాండ్లో చూసుకుంటుండగా, వండర్ఫుల్, ఎంత అద్భుతంగా ఉందో, మ్యాజిక్ బాగా వర్క్ చేసింది, సన్సైడ్ లేనప్పుడు కూడా ఎంతో అద్భుతం ఇక్కడ పనిచేసింది, ఎంత వండర్ఫుల్గా కనిపిస్తున్నానో నేను, ఇక పాండ్లో నా యొక్క ప్రతిబింబం ఎంత వండర్ఫుల్గా కనిపిస్తుందో అనేసి, ఎంత అద్భుతంగా కనిపిస్తున్నా అనేసి ఎక్స్ప్రెసింగ్ సర్ప్రైజ్. సో ఎక్స్ప్రెసింగ్ ఎక్స్క్లమేషన్ సో బై కాజల్ when she was seeing her reflection in the pond. So the next one is how surprising to you meet someone you didn't expect to see. How surprising to see you here, I thought you were away. నువ్వు ఇంతవరకు ఎవరిని చూడలేదు, తనని చూసేసరికి నువ్వు నీ యొక్క సర్ప్రైజ్గా నువ్వు ఫీల్ అవ్వడం అనమాట. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ఈజ్ అమేజింగ్. సో మేక్ ఏ సెంటెన్స్ బై యూజింగ్ దట్ ఈజ్ అమేజింగ్. యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ టు ఆల్ ఎవ్రీ వన్. యూ హ్యావ్ టు కీప్ ఏ మెసేజ్ బై యూజింగ్ దట్ ఈజ్ అమేజింగ్, సో టు షో ఎక్స్ప్రెస్ సర్ప్రైజ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.